అవటం మననంగానే జరుగుతుందమ్మా. ఒక్కో రోజు ప్రయత్నంగా ఎంత చేసినా గానీ అది గుర్తుకు రావటం లేదమ్మా. ఆ మంత్రం చెయ్యాలని గానీ మనసు దాని వైపుకి వెళ్ళకపోవటం గానీ. అంతర్గతంగా ఉండేటువంటి అనేక జన్మల్లో నుంచి ఉన్నటువంటి నమ్మకాలు విశ్వాసాలు ఉన్నాయి కదా నాన్న, వీటి వల్ల దానికి అది జరగదు. కానీ ఈ శరీరంలో ఏముంది, అసలుకి ఈ ప్రపంచంలో ఏముంది, సృష్టి అంటే ఏమిటి, ఇక్కడ ఇవన్నీ కూడా నిర్వీర్యమైపోయేటువంటివి, క్షణక్షణం మార్పు చెందేటువంటివి. ఇవి కూడా వాడికి దోష దర్శనం చేస్తే గాని వైరాగ్యం కలుగుద్ది. వైరాగ్యం లేకపోతే గనక ఇది వీడు ఎంత గుర్తు చేసుకున్నా కూడా ఒక్కోసారి గుర్తుకు రాదు. ఎందుకని? వైరాగ్యం లేకపోతే. వైరాగ్యంతో కూడినటువంటి జ్ఞానము దృఢ జ్ఞానాన్ని ఇస్తుంది. వైరాగ్యం లేనటువంటి జ్ఞానము అది ఏదో కాసేపు మొక్కుబడిగా అన్నట్లుగా, కాసేపు ఒక్కొక్క రోజు బాగానే ఉన్నట్టుగా, ఒక్కో రోజేమో అసలుకేం జరగకుండా ఉండే విధంగా ఇలా ఇలా తేడా ఉంటుంది. కానీ ఎప్పుడూ ఒకే విధంగా ఉండటానికి ఈ విచారణ కూడా వీడు చెయ్యాలి. అది సృష్టి ఈ శరీరం ఏమిటి, అందుకే ఇందాక మనం చెప్పుకుంది ఈ శరీరం అంటే ఏమిటి, అసలు దీంట్లో ఏమున్నాయి, ఈ పంచభూతాలతో ఏర్పడింది. రేపు ఈ శరీరం పడిపోయినప్పుడు పంచభూతాల్లో కలిసిపోతున్నాయి. ఈ లింగ శరీరం మళ్ళీ గర్భ నరకము, మళ్ళీ ఇంకో శరీరానికి అంతా ఇక్కడ రెడీ చేసుకుంటుంది. ఇక్కడ ఏది నిజం కాదు, ఇదంతా ఒక నాటకం. నాటకం అనేటిది బాగా రూఢి అయిపోవాలి వాడికి. ఇది నాటకం, నిజం కాదు, ఇది నాటకం అనేటువంటిది వాడు రూఢి చేసుకుంటే అహంకారం కలగదు. ఎందుకని? నేను శరీరాన్ని కాదు, నాటకంలో పాత్ర ఇది. పాత్ర అనేటువంటి ఇదిగా ఉన్నప్పుడు అహంకారం కలగదు. నేనే అనుకున్నప్పుడు, ఇది నేనే అనుకున్నప్పుడు అహంకారం కలుగుద్ది. అందుకని అహం బ్రహ్మాస్మి మంత్రం చేస్తూనే ఉండాలి నిరంతరం. చెయ్యాలి అలా. చాలా బాగుంది. ఇంకా విన్నప్పుడు శోధించాలి. లోపలికి వెళ్ళి ఈ సముద్ర గర్భంలో ఎంత శోధిస్తే రత్నాలు మణులు మాణిక్యాలు ఎలా గనక దొరుకుతాయో, ఈ అంతర్మదనంలో అంత శోధిస్తే మనకు అనుభవాలు, మనం చేయాల్సిన గమ్యం, మనకు అందించే అవకాశం అన్ని ఆ గుడివే ఇస్తాను. నాకు అర్థమవుతుంది. చేయాలన్న బాధతో ఇప్పుడు అదే ధ్యాసగా. అందుకనేగా గురు 4 అడుగులు నువ్వు ముందుకేసావు అనుకోరా, ఇంకో 4 అడుగులు నేను వేయిస్తానంటాడు భగవంతుడు. గురువేగా భగవంతుడు అంటే. అందుకని వీడు అసలు ప్రయత్నం అడుగు ఇవ్వడానికే వీడు ఆలోచిస్తుంటే ఇంకెక్కడ. అందుకని వీడి ప్రయత్నం మంత్రం ఎప్పుడు జరుగుతూనే ఉండాలి. ఇష్టం లేకపోయినా, మనసుకి ఇష్టం ఉండదు ఒక్కొక్కసారి, అయినా సరే మంత్రం చేస్తూనే ఉండాలి. మనకి చూడండి, కొన్ని పనులు మనకి ఇష్టం లేకపోయినా చేయాల్సి వస్తుంది. అట్లాగే ఈ మనసుకి ఇష్టం అనకపోయినా, ఇష్టం కలిగించకపోయినా సరే నాకు అదే కావాలి, నాకు ఇది వద్దు. ఇక్కడ ఏముంది? పుట్టడం సావడం, కోపం, తాపాలు, ఇవే ఇక్కడ ఉందంతా. ఈర్ష్యాసు రాగద్వేషాదులు, వీటి వల్లనే కదా వీడు జన్మలకు లోనవుతున్నాడు. ఇప్పుడు శాంతము, ఓర్పు, సహనము ఇవన్నీ అలవర్చుగా అంటే ఇవన్నీ భగవంతుని లక్షణాలు. భగవంతుని చేరడానికి మార్గంలో ఉండేటువంటివి ఇవన్నీ. అందుకని అవన్నీ అలవరుచుకుంటే కదా నేను బ్రహ్మవంటి జ్ఞానంలో వీడు దృఢపడే కొద్దీ అవన్నీ అలవరుతాయి. అందుకని అహం బ్రహ్మాస్మి మంత్రం నిరంతరం చెయ్యాలనేది. అందుకని నిరంతరం చేస్తూ ఆ అహం బ్రహ్మాస్మి నిరంతరం జరుగుతుంటే వాడిలో విచారణ వస్తుంది, వాడిలో వాడు శోధించుకోవడం వస్తుంది. అన్నిటికీ అదే మార్గం, ఆ మంత్రమే మార్గం. ఎవరు సులోచన మాట్లాడినా? జై గురుదేవమ్మా. మంత్రం సాగుతుందమ్మా. లోపల చెప్తున్నాడు, జాగ్రత్త అవస్థల్లో నమ్ముతున్నా, స్వప్నం ఎందుకు నమ్మటం లేదు నువ్వు అని లోపల కొంచెం తెలియబడుతున్నాం. స్వప్నావస్థను నమ్మటం లేదంటే స్వప్నం జరిగేటప్పుడు స్వప్నం నిజంగానే అనిపిస్తుంది, మేల్కొన్న తర్వాత దాన్ని నమ్మట్లేదు. ఆ స్వప్నావస్థలో దాన్ని నమ్ముతున్నాడు కదా వాడు.
ఏమండి నాకు ఆ కళలో అలా వచ్చిందండి ఇలా వచ్చిందని అని చెప్తున్నాడుగా. ఆ స్వప్నావస్థలో ఉన్నప్పుడు నమ్ముతున్నాడు. అలాగే ఈ జాగ్రత్త అవస్థను నమ్ముతున్నాడు. ఇది బ్రహ్మము అనేటువంటి దృష్టి లేకుండా రూపనామాల్ని నమ్ముతున్నాడు, వరుసల్నే నమ్ముతున్నాడు. ఇది ఒక పాత్ర ధరించి వచ్చింది, ఆ పాత్రనే నమ్ముతున్నాడు, పాత్రనే నేను అనుకుంటున్నాడు. అదేగా వాడికి నష్టం చేస్తుంది. బ్రహ్మ లాంటి విశ్వాసం పెంచుకోవాలి. ఉన్న సత్యం అదేగా అసలకి. నిజంగా దీంట్లో అన్ని వీడు విచారించుకుంటే లోతుగా వాడు పరబ్రహ్మమే. ఆ సముద్రంలో నీరే అలగా ఎలా ఉన్నప్పటికీ, నీరే ఎలా అయిందో, అలగా వచ్చినప్పటికీ నీరే ఎలా అని తెలుస్తుందో, ఇక్కడ తెలియక పూర్వం జీవుడు అనుకున్నాడు. ఇప్పుడు తెలిసింది నువ్వు జీవుడివి కాదు, నువ్వు శరీరానివి కాదు, నువ్వు బ్రహ్మవి. అంటే ఈ శరీర పరిధి కలిగి ఉన్నప్పుడు జీవుడు అనుకున్నాడు నేను సర్వవ్యాపిని, సర్వాంతర్యామిని, అంతటా నిండి తన చైతన్యాలంటే బ్రహ్మనంటే జ్ఞానం వీడికి ఆ స్థితి రావాలి, ఆ స్థితి అనుభవంగా తెలియబడాలి. వాడికంటే ఎంత మంత్రం చెయ్యాలో చూసుకుంటున్నాం. నిరంతరం మంత్రం జరుగుతూనే ఉండాలి. విచారణ, మంత్రం ఇవన్నీ జరుగుతూనే, ఏ మాత్రం దేనికి విషయానికి అవకాశం ఇవ్వకుండా ఈ మంత్రానుష్ఠానం జరగాలి, విచారణకు జరగాలి. తనలో తను శోధించుకుంటున్నారు. దీంట్లో ఏముంది? ఆ ఎముకలు, ఆ నరాలు, ఆ రక్తము, మాంసము, మలము ఇవేగా ఈ శరీరంలో ఉంది. లేకపోతే మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అంతర్దృష్టి కలిగే వీడు చూసుకునేటప్పుడు ఇవి. ఎందుకంటే ఇవి ఒకటివే, అవి ఒకటివే, గుప్పెడు బూడిదైపోయాయి అవి. ఇవేమో జ్ఞాన స్థితిలో వాడు నిలబడితే గనక ఇవన్నీ కూడా మటుమాయమైపోతాయి. దేనికంటే వాటికి అస్తిత్వం లేదు. వాటికి అస్తిత్వం ఉన్నదని భ్రమపడటానికి కూడా కారణం పరమాత్మ శక్తి. ఆ పరమాత్మ శక్తి తీసుకొని ఇవి, ఎందుకంటే ఎలా ఉందంటే ఆ అమ్మ చెప్పారు, కొలల్లో నీళ్లుండయిరా, బిన్నెతో నీళ్లు తెచ్చుకోవడానికి వెళ్ళి ఆ కొలలో పైన పాచి పచ్చగా ఉండేది. ఆ పాచిని పక్క జరిపేసి బిన్నె ముంచేలోపే మళ్ళీ ఆ పాచి వచ్చేస్తుంది. ఆ నీటితోటే తయారయ్యింది పాచి, కానీ నీటిని తెలియనీయకుండా చేసేస్తుంది. అలాగే పరమాత్మ శక్తి వల్లనే ఇంద్రియాలన్నీ పనిచేస్తున్నాయి, మనోబుద్ధి చిత్తాహంకారాలన్నీ పనిచేస్తున్నాయి. ఇన్ని ఆలోచనలు చేస్తున్నప్పటికీ పరమాత్మను తెలియకుండా భ్రమకు లోను చేస్తున్నాయి, మోసం చేస్తున్నాయి. అమ్మ చెప్తారు, నా తిండి తిని నన్ను మోసం చేస్తున్నాయిరా అంటే పరమాత్మ శక్తి వల్ల ఇవన్నీ పనిచేస్తూ పరమాత్మనే గ్రహించనీయకుండా చేస్తున్నాయి. అందుకే నాకు చాలా ప్రమాదం. అందుకే మనసు మాట నమ్మకూడదని. ఎందుకని? దాన్ని గనక నమ్మినట్లయితే జన్మల పాలు చేస్తుంది, ఏదో ఇక్కడ వికారాలు కలిగింపజేస్తుంది. మరి పరమాత్మ నిరాకారుడు, ఏ వికారము లేదు, ఏ ఆకారము లేదు. అదేగా నీ స్థితి, అసలు స్థితి అదేగా. నీలో ఉన్న, నాలో ఉన్న, అంతటా ఉన్నది అదే చైతన్యం కదా, ఆసక్తేగా. అది తప్ప రెండోది లేదు. పరమాత్మ ఎందు ఏదీ లేదు. ఆ రెండో వాడికి ఇవన్నీ. ఆ రెండో వాడిని నమ్మకండి. ఆ రెండో వాడు ఎన్నో చెప్తుంటాడు, చూపిస్తుంటాడు, వాడు ఉత్త మాయగాడు. సరస్వతి మాట్లాడినా మనసు మాట నమ్మకూడదు అంటుంటే, శుద్ధ మనసు, మలిన మనసు అని 2 రకాలు ఉంటుంది మనసు. ఆ శుద్ధ మనసు మాట వింటుంటే ఎప్పుడు పరమాత్మలో ఉండటానికి సాధ్యమవుతా. మలిన మనసు విషయాలు తెస్తుంది, అక్కర్లేని అని తెస్తుంది అని తెలుస్తున్నాం. అంతేగా మరి. శుద్ధ మనసే పరమాత్మ స్వరూపం, మల్ల మనసే జీవుడు అంటున్నాము, ఆలోచనలు అంటున్నాము. ఏదన్నా సరే రెండోవాడు అంటే అది మల్ల మనసే రెండోవాడు. అదే ఆ శుద్ధ మనసు పరమాత్మ అని తెలుస్తుందమ్మా. ప్రతి కథ నేను అని కూడా తెలియబడుతున్నాం, ప్రతి చైతన్యం అని తెలియబడుతుంది. అలాగే చేస్తాం అలవాటు.
అంతే. అభ్యాసం కొద్దే కదా నన్ను ఏదైనా వీడు అన్నవాటి చేసుకోవాలి. వీడు ప్రయత్నపూర్వకంగా, అందుకే పురుష ప్రయత్నం అనేది అందుకు. వీడు ప్రయత్నం లేకుండా వచ్చేది చావు ఒక్కటి, ఆకలి దప్పులను చావు. ఈ నువ్వు మాత్రం ఏ ప్రయత్నం అవసరం లేదు. జ్ఞానానికి మాత్రం తప్పనిసరిగా ప్రయత్నం ఉండాలి. ఆ పొందిన తర్వాత ఆ స్థితిలో స్థిరపడ్డ తర్వాత ఇంకా ఉన్నదంతా అదే, ఇంకా అక్కడ ఏ ప్రయత్నము లేదు. లక్ష్యం చేరిన తర్వాత, లక్ష్యాన్ని పొందిన తర్వాత, అందుకే అక్కడ మోక్షం కూడా లేదు. ఉన్నప్పుడు మోక్షం కావాలి. మోక్షస్వరుడు స్వరూపుడుగానే ఉన్నప్పుడు ఇంకా బంధము లేదు, మోక్షము లేదు, అంతా విడిపడిపోతాడు. ఉన్న సత్యం ఉన్నట్లుగా ఆయిల్ గారు మాట్లాడండి. జై గురుదేవ మాతాజీ. జై గురు. ఇప్పుడు ఈ మరణం అయ్యాక ఈ జీవుడు పరమాత్మలో చేరిపోతాడు కదండి. పంచభూతాల్లో కలిసిపోతాయి అంటారు. ఎప్పుడు అది జరిగేది? మరణించిన తర్వాత అంటారా? చెప్పండి. మరణించిన తర్వాతే ఈ జీవుడు పరమాత్మలో కలిసిపోతాడు. పంచభూతాల్లో కలిసిపోతాయి. మరి ఈ జీవుడు ఎలాగూ పరమాత్మలో కలిసిపోతున్నాడుగా, ఇంకా మళ్ళా ప్రత్యేకంగా సాధన ఎందుకు? బాబాయ్ గారు, వాడు శరీరం ఉండగానే జ్ఞానం పొంది చివరి క్షణంలో కూడా అదే దృష్టిగా ఉంటే అప్పుడు పరమాత్మలో కలిసిపోతాడు. వీడు శరీరం ఉన్నప్పుడు ఈ వ్యాపకాలన్నీ, ఈ ఆలోచనలన్నీ, ఈ వాసనలు, ఈర్ష్యాసులు, రాగద్వేషాదులు ఇవన్నీ ఉన్నాయి అనుకోండి, వాడు పరమాత్మలో కలిసిపోడు. అయ్యో అదే సూక్ష్మ శరీరంగా ఉండి, లింగ శరీరంగా ఉండి, మళ్ళీ ఈ శరీరం పడిపోయిన తర్వాత వాసనలు ఇక్కడి నుంచి ఇప్పుడు అద్దె కొంపలో నుంచి ఒక ఇంటికి మారేటప్పుడు ఇక్కడ సామాన్లు అక్కడికి ఎలా తీసుకెళ్లి పెట్టుకుంటామో, అలాగే ఈ శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడు ఇక్కడ ఈ శరీరంలో ఉన్నప్పుడు వాడు ఏర్పరచుకున్నటువంటి ఆ పుణ్య పాప కర్మాల యొక్క ఫలితాలన్నీ కూడా అనుభవించడానికి ఇంకో శరీరంలోకి ప్రవేశిస్తాడు. అందుకని మన మంత్రజపం వేడకుండా చేయాలి. మంత్రజపం ఎప్పుడైతే మంత్రాన్ని వీడకుండా చేస్తుంటాడో ఇవన్నీ కూడా మనకు ఉండేటువంటివన్నీ కూడా అంటే శుభ్రపడుద్ది, అంతఃకరణ శుద్ధి అవుతుంది. అంతఃకరణ శుద్ధి అయితేనే గాని వాడుగా ఆ సత్యంలో నిలవలేడు. అప్పుడు సూక్ష్మ శరీరం నాశనం అయిపోతుంది, ఇక పరమాత్మలో కలిసిపోతాడు, అయిపోతుంది. అది ఇంకా అప్పుడు తీసుకెళ్ళడానికి ఏమీ లేదు ఇక్కడ వీడికి. ఇప్పుడు మీరు జపం చేయమంటున్నారు, ధ్యానం కూడా చేయమంటున్నారు ఏంటండి? ధ్యానం అంటే మనసుతోటి చేసినప్పుడు ధ్యానం అయిందండి. అది వేదాలు కదిలిసి చేసినప్పుడేమో జపం అయింది. అలాగా? జపం కంటే ధ్యానం గొప్పది. ఎందుకంటే ఈ జపం నోటితోటి పెదాలు కదిలిసి నువ్వు చేస్తున్నప్పటికీ మనము మనసు ఎక్కడన్నా వెళ్ళిపోద్ది, ఆలోచనలు చేస్తుంటది. కానీ మనసుతోటి చేస్తున్నావు అనుకోండి, ఇంకా మనసు ఎక్కడికి వెళ్ళదుగా, ఈ మంత్రాన్ని చేస్తుంటుంది. అలా చేసే విధంగా మీరు చూసుకోవాలి. అదే కొంతవరకు సహాయపడుతుంది. ముందు వాచక జపం, అది సహాయపడుతుంది మనస్సుకి. కాస్త బుద్ధి చెప్తూ మధ్య మనం వాచక జపం చేస్తుంటే అది మన మాట వినటానికి సుముఖంగా ఉన్నప్పుడు ధ్యానం చేయించాలి. అంతే అంతే. జై మాతాజీ. నాగలక్ష్మి, ఏంటి లేట్ గా జాయిన్ అయ్యారు ఇవాళ? వైఫై కనెక్షన్ లేదు వాటిని. అవునా? అదే నిన్న కూడా జాయిన్ అవ్వలేదు అనుకున్నా. నిన్న నాకు భోజనాలకి తెలిసిన వాళ్ళు వచ్చారు. అదేలేండి, ఏదో ఒకటి ఇదైతేనేగా జాయిన్ అవ్వండి. ఈ రోజు మటుకు ఇక్కడ వాతావరణము వానలు పడుతున్నాయి. ఏదో నాకు సరిగ్గా ఉండట్లే. అదేలేండి, ప్రసన్నమ్మ గారు కూడా ఉండక కాసేపు మాట్లాడి పెట్టేశారు. వానలు పడ్డప్పుడు ఇక్కడ సరిగ్గా రావట్లే, సిగ్నల్స్ సరిగా డౌన్ అవుతుంటాయండి. మబ్బులు పట్టేటప్పటికి ఏదో చెప్తుంటారు వాళ్ళు. అమ్మతో మాట్లాడారా ఇవాళ? ఏం మాట్లాడలేదండి. నేను 2 రోజులు అయింది.
మంత్రం చేస్తున్నారా? ఎలా ఉంటుంది చెప్పండి అమ్మా మీరు కూడా. మంత్రం చేసుకుంటున్నాను నేను ఇప్పుడే కదా, ఆ, కాలు అందకు పెట్టేసుకొని మంత్రం చేసుకుంటున్నాను. ఆ. కోలమ్మ గారి దగ్గర నుంచి చాలా సంవత్సరాలు అప్పుడు వచ్చారండి. ఎంతకాలం అయింది అమ్మ దగ్గరికి వచ్చి? నేను ఈ మధ్యన అంటే నాకు కమలమ్మ గారి కూతురు కొలీగ్ అనమాట ఆఫీస్ లో. అప్పుడెప్పుడు ఆఫీస్ లో ఉన్నప్పుడు మంత్రం చూసుకున్నాను కానీ దాన్ని పెద్ద పట్టించుకోలేదు. ఈ మధ్యనే నేను కూడా అవునా? మంత్రం చేయండి అమ్మ బాగా. చేస్తున్నాను. అందుకని వింటున్నాను మీరు చెప్పినటువన్నీ మంత్రం చేస్తున్నాను. సరే అండి, వాళ్ళు విన్నామండి. ఫస్ట్ చెప్పుకున్నా శాంతి శాంతి శాంతి. జై గురుదేవ. నమస్కారం. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ అందరికీ నమస్కారాలు. జై గురుదేవ అందరికీ నమస్కారాలు.